ఎంత పరిమళమో ఈ తోట పూలు. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి 113 సంవత్సరాలైనా కానీ ఇంతమంది మహిళామణులు ఇన్ని శిఖరాలు అధిరోహించినా కానీ ఇంకా ఇంకా ఈ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాము అంటే తప్పనిసరిగా ఇంకా ఏమాత్రం సాధికారత కానీ ఏమాత్రం ఒక విధంగా న్యాయం కానీ స్త్రీ జాతికి జరగలేదని చెప్పాలి కదా. దీనికి కూడా అందరూ ఒప్పుకునే విషయం ఇది. ముఖ్యంగా నేను ఇంకొక విషయం చెప్తున్నాను. నేను రహదారులు భవనాలు శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. అయితే రోడ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. రోడ్డు కన్స్ట్రక్షన్ అందరికీ తెలుసు. అయినా నేను ఎప్పుడు కూడా నా వృత్తిని దైవంగానే భావించాను. ఏనాడు సైట్లో ఒక్క పూట కూడా నేను ఒక్క గంట కూడా ఎంత పని ఉన్నా కానీ రోడ్డుని విడిచిపెట్టలేదు. అందువల్ల చాలా సంతోషంగా చెప్తున్నాను. రోడ్ లేయింగ్లో విశిష్ట మహిళా ఇంజనీర్గా 4 అవార్డులు తీసుకున్నాను మగవాళ్ళ కంటే ముందు. ఎందుకంటే ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. అది మరీ ముఖ్యంగా దేశ రక్షణలో ఇప్పుడు మనకి ఎంత శాతం పెరిగిందంటే మన ఒక దీంట్లో చూశాను నేను పేపర్లో. ఈ మన రాకెట్ లాంచింగ్లో ప్రతి చిన్న విషయం కూడా మహిళలైతే ప్రతి సమాచారం సేకరించి ఒక చిన్న ప్లగ్ కానీ ఒక చిన్న వైర్ కానీ కనెక్షన్ ఊడిపోతే ఆ రాకెట్ పేలిపోతుంది. కానీ దాన్నంతటినీ కూడా సమర్థించుకుంటూ ఈ మన డిఆర్డిఓలో మహిళల శాతం పెరిగింది అని చెప్పారు. అదొకటి చాలా సంతోషించాము. మరి ఇంకొక విషయం చెప్పాలి. నేను ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ అనేది 93 ఏళ్ల సంస్థ ఇది. అంటే మన స్వాతంత్రం వచ్చి 73 ఏళ్ళు అయిపోయింది. కానీ అంతకుముందు 20 సంవత్సరాల క్రితమే మహిళల్లో చైతన్యం కోసం మార్గరెట్ కజిన్స్ అనే ఒక బ్రిటిష్ వనిత ఆమె ఈ సంస్థని స్థాపించారు. అప్పుడు మన దేశంలో స్త్రీల పరిస్థితులు ఏ విధంగా ఉండేవో మీరు ఊహించుకోండి. 93 ఏళ్ల క్రితమే ఆవిడ మహిళల కోసం ఆలోచించారు. అయితే ఆవిడతో పాటు అరుణ అసఫాలి, తర్వాత ముఖ్యంగా ఆ రోజుల్లో సంస్థానాధీశులు ముస్లిం వనితలు ఉండేవారు. వాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి మన సరోజినీ నాయుడు గారు, అరుణ అసఫాలి చెప్పారు కదా, ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప మహిళలు అందరూ కలిసి స్థాపించిన ఈ సంస్థ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఎదురుగా ఉన్న వీధిలో ఉంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటేనండి, పేరులోనే ఉంది ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్. అందువల్ల దేశంలో దాదాపుగా ఒక 1000 సంస్థలు ఉన్నాయి, 1000 బ్రాంచెస్ ఉన్నాయి. ఇవన్నీ కోసం ఆడవాళ్ళ యొక్క అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నాయి. కాకినాడలో 33 ఏళ్లుగా ఈ సంస్థ ఉంది. దీని తరఫున మేము కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈ విషయం ఒకటి మీకు మనవి చేసుకొని నేను ఇంతటితో ముగిస్తాను. నమస్కారం. Thank you, ma'am. Thank you for your motivational speech. I now request Srimati T. Jayashree, Secretary, Bright Swachhanda Seva Sanstha, NGO. I request ma'am to address the gathering. అందరికీ వేదికను అనుసరించిన పెద్దలకి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వైస్ ఛాన్సలర్ గారు, అలాగే విజయలక్ష్మి మేడం గారికి, ఇక్కడ నూకరత్నం మేడం గారు మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తున్నారు మేడంకి, అలాగే ఇక్కడికి మీరు వచ్చిన అందరికీ కూడా మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సమితి తరఫు నుంచి నమస్కారాలు. అందరికీ ముందుగా ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మహిళా దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం అయితే అవుతుంది, కానీ మనలో ఎంత అభివృద్ధి చెందుతున్నాయి అనేది ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువగానే ఉంది.
అలాగే మనకి ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. సో దానిని మనము మిస్యూజ్ చేసుకోకుండా, అంటే మహిళలే ఈ 2022 థీమ్ ఏంటంటే రేపటి మహిళ. మహిళ సామాజికంగా, అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా తన యొక్క అభివృద్ధిని చాటి చెప్పుకుంటూ నెక్స్ట్ అంటే మనము మహిళా దినోత్సవం సందర్భంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మనం ఏంటంటే మన అభివృద్ధి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో మనకి అవకాశాలు కల్పిస్తున్నారు ఇప్పుడు మనకి. సో దాన్ని మనము మంచిగా హోల్డ్ చేసుకుని మన రెస్పెక్ట్ మనం కాపాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే మా జనరేషన్ తర్వాత మీరే నెక్స్ట్ వచ్చేది. సో నెక్స్ట్ జనరేషన్లో నేను చెప్పేది ఒకటేనండి, మేము చదువుకున్నాము, సో మేము ఒకరితో కాకుండా ఇండివిజువాలిటీ కోరుకుంటున్నాము, మేము హై లెవెల్లో ఉన్నాము అనేది యాజ్ ఏ స్టూడెంట్గా మీలో ఉంచుకోకుండా అందరితో, అంటే ఇక్కడ ఇంట్లో రిలేషన్ కానీ బయట సొసైటీలో కానీ అలాగే పెద్దలతో కానీ ప్రతి ఒక్కరితో రెస్పెక్టివ్గా ఉంటూ మన రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోకుండా, ఇప్పుడు నవ్వేడేస్ చూస్తున్నాం మనము సొసైటీలో ఎక్కువగా డైవర్సిటీస్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇండివిజువాలిటీ, అది మగోళ్ళది ఆడవాళ్ళది అని చెప్పి నేను తప్పులైతే చెప్పను, కానీ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక రిలేషన్కి మనం ఒక వాల్యూ అంటే ఇవ్వాలి. సో దాన్ని నెక్స్ట్ జనరేషన్లో మీరు కాపాడుకుంటూ మీ యొక్క సాధికారతను చూపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. Thank you, ma'am. Now I request Sri Nagendra Kishore Garu. He is a national table tennis player and he is our Spruha Alumni Association from Adikavinannayauniversity University. Now I request Nagendra Kishore Garu to address the gathering. Good morning, all of you. Respected and revered Vice Chancellor, Professor Makka Jagannatha Garu, the academician par excellence, the geologist par excellence, the versatile Vice Chancellor, for making the Naina University one of the best universities in the country as well as in the world. I appreciate you. Kudos to you, sir. And President of this morning, Dr. Naina Madam, for giving me a wonderful opportunity. And to my Udinigaru, my best friend's wife, the dynamic, versatile, and who is doing consistent, constant, and distinctive services for the welfare of women, and she is proving her mettle as one of the, I should say, the best dynamic lady of Rajahmundry. Namaste, madam. And I got drawn Naina Jaiswal after meeting you. I also thought that I'm also a table tennis player. I got my recruitment as a sports quota in Food Corporation of India. I got drawn in the thoughts of playing this, and she's a not only a table tennis player, phenomenal services, and she's extraordinary, superb motivational speaker, and she's a role model too. And it's my duty to address Suguna Madam, Jayashree Madam, and Padmavani Madam. She really done good, Madam. And Ramani Madam, we are missing. She is so practical. I heard a couple of her speeches. She is so practical and respected, beloved sisters, Ramaneshwari Madam, Francis Madam, and others on the dais. So I should first of all congratulate you for, I just came early and I happened to see your Disha, your dance performance, self-protection, yoga and all. You really enthralled. Kudos to the students who have done it. Give them a big clap for that. They have done super. And I assure that on behalf of, maybe on behalf of Rotary or maybe on behalf of Spruha Alumni Association, we'll do something for them. And coming to the point, I am a sports and community psychologist. Being a community psychologist and having the best attitude towards women, అంటే అన్ని పందాలని చాలా బాగా అనుభవించాం. అమ్మమ్మలు, తాతమ్మలు,
అమ్మ, నాన్న, వదిన, అక్క, పిన్ని, అత్త. పిన్ని, అత్త అనేటువంటి మనం ఆంట్ అంటున్నాం. మెటర్నల్ ఆంట్, మెటర్నల్ ఆంట్, వీ డోంట్ నో. బావమరిది, వదిన అంటే వదిన గారు ఇప్పుడు ఎంట్రన్స్ చేసేటప్పుడు మా వదిన గారు పొరకేసిపోయారు. నేను ఆమె ఒక 10 ఏళ్ళే ఉంటాను. సో ఇన్ని బంధాలు, అనుబంధాలు బాగా అనిపిస్తుంది. ఈ మధ్య మీ గురించి చెప్తుంది ఏంటంటే, ఒకటి, not he for she. I am giving a clarion call on behalf of Adikavinannayauniversity University, on behalf of Ruha, on behalf of Society for Community Research and Action in the worldwide. I give a clarion call that we have to say that he for she. మనందరం ఒక ఆడవాళ్ళ మగవాళ్ళకలే కాదు, he for she అనేది 2014 స్లోగన్ for UN. Now we have to see that it is a community psychology intervention which we will be launching with our Vice Chancellor sir as the chief patron and all. We will be doing that, and we have to see that inculcate the community responsibility, male as well as female, and we have to see that the women rights are protected. We have the responsibility, and we have the nature. We are Mother Nature with us. Mother Nature, we are not nurturing it properly. We are not seeing, first of all, what I should say is, all of you, every one of you, if you are not seeing sun god, సూర్యదేవుని పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పను, అట్లీస్ట్ 20 minutes చేసుకుంటే యూ విల్ బి ఓవర్కమింగ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. సెకండ్ ఏంటంటే, మీ హెల్త్ ఆస్పెక్ట్లో యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ డైట్. There is saying, eat your breakfast like a king, lunch like a queen, and dinner like a papa. And most of the girls are not doing it. They are taking late night food. They are eating junk food, samosas and burgers and all these things. Once in a time it's okay. But mana debarodu atlona anandam atlona vachche shakti veru. So number one is that. Second is, you should have physical literacy. And in a study, it is found that almost all the teenage and above, especially girls and boys who are coming to the universities, are leading a sedentary lifestyle. You are becoming sick units. You have beautiful legs, hands, eyes, body to move on, but you are leading a sedentary lifestyle. Girls, I am telling you, from today onwards, you take a pledge that you will at least walk. At least walk. Walking is the king of all exercises. But I rarely see even the postgraduate students, when I ask them if you can walk up to guide college, the hands that were risen were among the 100, only 5 people raised their hands, and other 15 are above 40s. So you should have psychological feeling that you can utilize your body. Sound body and a sound body and sound mind is essential. It's needed for it. It's a pathway. And second thing is, you should have a regular routine. Get up early, around 5 o'clock. Use as a calendar of routine wherein you can, I'm addressing both of them, not girls and boys, and make reading and writing a habit. Don't always, and I want to tell you about Googlama versus your self-learning. See, in fact, I was also obsessed when I was asked to talk about sustainable tomorrow. Then మామూలుగా చెప్పగలను బాగా, Google దగ్గరికి వెళ్ళినట్టు భయపడుతుంది. Okay, it gives diverse, but you can take what is essential from social media. And I strongly suggest that also you have to take it. And secondly, you should have emotional intelligence. You should have self-awareness, self-regulation. And you also should say that selfishness also should be there. You have to have self-love, self-esteem, self-respect. సెల్ఫ్లో మిమ్మల్ని ప్రేమించకపోతే పక్కన వాళ్ళు ప్రేమించలేరు. మనం ఎవరినైతే అమ్మలాగా, చెల్లిలాగా, ఒక అక్కలాగా ప్రేమించగలుగుతామో మనం కూడా బాగా మనలో ఉన్న లక్షణాలు ఏంటి, మనం సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒక సైకలాజికల్ డెవలప్మెంట్ చేసుకుంటే, ఎడిక్షన్ లాగా తీసుకుంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు. తల్లి ప్రీనాటల్ స్టేజ్ నుంచి సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోతుంటాడు. ఎందుకంటే తల్లి మాట్లాడుతుంటుంది ఎవరితో, సెల్ ఫోన్లోనే. ఇంకా ఐ షుడ్ సే దట్ ఏ చైల్డ్ ఈజ్ బార్న్ విత్ ఏ సెల్ ఫోన్ స్మాల్. సెల్ ఫోన్తో పడుతున్నారు, సెల్ ఫోన్ కూడా రెగ్యులేట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, నేను చెప్పింది ఈ ర్యాపిడ్ డెవలప్మెంట్లో మనం ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఇంకోటి ఏంటంటే సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, బైలింగ్వల్ ఎఫెక్ట్ అన్నది నేను ఎప్పుడు చెప్తుంటాను. అన్ఫార్చునేట్లీ
I should say that I should tell before the madam and all the policy makers over here. తెలుగు భాషని సంస్కృతంలో ఎక్కువ మార్కులు వస్తున్నాయని తెలుగు భాషని 9 10 తరగతి నుంచి చదివిస్తాం మనందరం. వాళ్ళకి సంస్కృతం రాలేదు, తెలుగు రాలేదు, ఇంగ్లీష్ రాలేదు. సంస్కృతంలో రాయమంటే ఎవరు రాయరు. తెలుగు చదవమంటే నేను 10వ తరగతిలో సంస్కృతం చదివారని చెప్తారు. నేను ఆయన బోల్డ్ ఇనఫ్ టు సే దట్ బైలింగ్వల్ ఎఫెక్ట్ నామ్ చమస్కి అన్నది చెప్పాడు. 2 లాంగ్వేజ్లు వస్తే మీ ఆలోచన శ్రవంతి బాగుంటుంది, మీరు ఆలోచించే విధానం బాగుంటుంది, మీలో సృజనాత్మక పెరుగుతుంది. తర్వాత లాస్ట్లీ ఐ వాంట్ టు సే దట్ ఐ గెటింగ్ వెయిట్ అండ్ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ research experiment, a longitudinal study at Ohio University in USA. They have conducted research on teenage girls, 16 to 19 years, 13 to 19 years, and they found that the girls who walk more than 5 to 10 kilometers, 10,000 steps per day, 5,000 to 10 steps per day, have healthier lifestyle, and they have no problems, menopausal or any other problems. They have a healthy style, and I conclude that you have to cheer up, be blessed. You have మీకన్నా నేను మీ భాషలో చెప్పాలంటే మీకన్నా ఎవరు తోపులేరు, మీకు మీరే సాటి, మీరు మీరే మీ శక్తిని స్వశక్తి మీద ఆధారపడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you for your valuable remarks on this occasion. I now request Dr. Subuna ma'am, Director, Aditya Educational Institution. She is the leader of the educational institution. I request ma'am to address the gathering. Thank you, ma'am. Very good afternoon. Respected chief guest of today's gathering, Sri Mukta Jagannath Rao Garu, Vice Chancellor of Adikavinannayauniversity University, and guest of honor, Sri Vijayalakshmi Garu, Andhra Mahila Sabha President, and also a special guest today, Naina Jaiswal, international TT player, Teki Garu, Ramaneshwari Madam, Persis Madam, alagi Jayashri Garu, Vani Garu, and also Register Garu, other dignitaries on the stage, off the stage, and all dear students. I would like to wish all of you a very happy International Women's Day. And firstly, I would like to appreciate the entire team of Adikavinannayauniversity University as you have achieved and you received ISO certifications, because this certification is not just one man work to do. It's all like a team. Each and everyone efforts are required to get a certification. Like that, I would like to appreciate you and your team, sir, Vice Chancellor, sir, to get this ISO certification. And also, Srimati Vijayalakshmi Garu, President. So, as we all know, she's very young and energetic. Why I'm saying young and energetic? Because if you see newspaper, almost every day in Rajmundry's edition, maths presence will be there. So that's her active involvement for the service to coming up generations. So thank you, ma'am. Thank you very much for your presence here today to enlighten all the students here. And also I thank Nukaratna ma'am for inviting me here to the gathering. And also I congratulate and also feel very proud for your presence, Naina Jaiswal, because I've seen many motivational videos of yours which motivated many students especially. So likewise, there are many motivators, many people who are there here on the stage. So for any successful, there is a quotation as all of you know, for any successful woman, there is a man. But I do say that for every successful man also there is a woman at the back. The reason because everyone, say for example, right from the mother, daughter, sister, everyone's contribution, there is support of men and women which is equally there in everything, each and every single aspect of life. So as the theme also says, gender equality today for a sustainable tomorrow. To
To be very frank enough, dear students, there was a survey done. So in that survey also, where previously, very previously, like Puranallo, Sri Shakti Swarupini and Cheppevaru. Ante even in the olden days, like all the women are confined to the kitchen or the house; they are restricted. But now, even if you see the stage here, or even if you see the auditorium here, it's almost equal here. So that's gender equality today for sustainable tomorrow. And likewise, but now if you see the situation, and as per the survey also, women are considered as multitasking individuals because as you see your parents and as you see your mothers, they'll be at home. One side they'll be getting ready and also cooking for you. One side they'll be taking care of your food because you will be leaving to college. So woman is considered as a multitasking if you see your mother also, who is a housewife at home. Because they are the people who actually go around, take care of you, your siblings, your father, and household activities also. So this is a great privilege given to women. And generally students, when any fracture happens to your body, any fracture happens, single fracture happens to your physical body, you will be getting around 5 decibels of pain. 5 decibels. ఒక ఫ్రాక్చర్ అయితేనే అమ్మో చాలా నొప్పి వస్తుంది అని మనం అనుకుంటాం. But ఒక్కసారి just imagine if all the bones in your body get fractured at a time, then around 45 decibels of pain come. Eppudu ante when a woman is actually giving, when a pregnant woman is giving delivery, appudu she will be getting around 45 decibels of pain. So anta pain, anta noppi vachin tarvata kuda after she see a baby girl or a baby boy, she'll forget everything and she'll feel very happy about the baby. అంత కష్టపడి అంత బాగా మిమ్మల్ని కని పెంచి పోషించినందుకు ఇన్ రిటర్న్ యాజ్ మెనీ ఆఫ్ యూ హియర్ ఆర్ స్టూడెంట్స్, వాట్ ఆర్ యూ గివింగ్ టు యువర్ పేరెంట్స్ is your achievement, and that's their all your parents happiness. That's your placement or your settlement in your career. That's what is required by all of them. And you see many great leaders, many great leaders, because మనం చూసినట్టయితే కల్పనా చావ్లా, a very great person, and also from India, she's the first person who went, and also her death became a history. Even today, we are speaking about her. That indicates her presence that time. And she made all of her India feel very proud. Likewise, Malala, very young person. At the age of 14 years, she received the Nobel Prize. Very young. So, ila chala mandi young people are there who are coming up and who are all the role models of the society. Likewise, dear students, I would like to say one more thing. So, as Aditya, you all are aware. So, when it started, it was with 16 students. With 16 students, it was started. But now it is 60,000 students. In that also, everybody will be seeing Sesha Reddy Garu as a chairman with lot of hard work. But I am very proud to say that all this is possible because of Madam Lakshmi Rajam Garu, his wife. Induku ante reason, almost for 4 months he was unable to attend college in a very critical situation. For 4 months he was unable to attend that particular college. But even that particular time, her qualification is 10th grade. Her qualification is 10th grade. But due to passion and due to proper justice should be done for the society, that particular time she stood as a backbone of Aditya. And then if Aditya is existing now, it's because of her. That is one thing where I can proudly say. Likewise, if you see our guest Naina Jaiswal, she is very young and achieved lot many things. Where if she shares, it will be much more motivating for you all. So that I'll be leaving that topic to her, and I thank all of you here for giving this great opportunity to interact with all of you. Thank you. Thank you, ma'am. Thank you for your very inspirational speech. I now request
శ్రీమతి చెక్కంపూడి విజయలక్ష్మి గారు, ప్రెసిడెంట్ ఆంధ్ర మహిళా సభ. ఐ థింక్ she is not required for any introduction. సభావేదికపైనటువంటి పెద్దలు, మన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కులపతి శ్రీ మొక్క జగన్నాథరావు గారికి, అదేవిధంగా ఈ రోజున మనకి ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడికి చేసినటువంటి నైనా జైస్వాల్ ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉమెన్స్ సెల్ కోఆర్డినేటర్ నోకరత్నం గారికి, R&D రిటైర్డ్ ఇంజనీర్ శ్రీమతి పద్మజవాణి గారికి, బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ శ్రీమతి జయశ్రీ గారికి, అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ టెక్కి గారికి, ఆదిత్య సంస్థల డైరెక్టర్ సుమ్న గారికి, రాజమహేంద్రవరానికి క్రీడల్లో ఒక పేరు తెచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా కుటుంబానికి, అంటే నా భర్త జగన్మోహన్ రామారావు గారికి మంచి స్నేహితుడు, తమ్ముడు అయినటువంటి నాగేంద్ర కిషోర్ గారికి, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రామేశ్వర గారికి, శశి గారికి, టేకి గారికి, అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, నాన్ టీచింగ్ పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తాను. మహిళా దినోత్సవం కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ హాల్లో చూస్తే మహిళలతో సమానంగా మీకు ఎప్పుడు కూడా మిగతా చోట్ల ఎలా ఉన్నా మేము మాత్రం మీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాం అన్నట్టు సగం మంది పురుషులతోటే క్యాలరీ నింపింది. అందుచేత అంటే మీ సహకారం ఇలాగే ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద కూడా మగవారండి. అందుచేత సగం మీరు సగం మేము ఉన్నాం కాబట్టి సగం వచ్చి ఇక్కడ మమ్మల్ని మీరు కోఆపరేట్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నస్తే స్వాతంత్ర అర్హతి అన్నారు పెద్దలు. ఎందుకు మనుస్మృతి అంటే ఏ స్త్రీ కూడా మనకి స్వాతంత్రం లేదు, ఇంట్లో బాధ్యత నిర్వహించడం వరకు అమ్మ పాత్ర, ఇంట్లో మగవారు ఏం చెప్తే అదే వినాలి, ఆ రకమైనటువంటి కండిషన్స్ తోటి ఒకప్పటి సమాజం ఉంది. కానీ ఈరోజు సమాజంలో తీసుకుంటే పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లోనూ కూడా ముందుకెళ్తారు. దానికి ఉదాహరణ క్రీడారంగం తీసుకుంటే ఇక్కడ నైనా జైస్వాల్, ఆవిడ క్రీడారంగంలో భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి ఒక అమ్మాయి. అందుచేత అలా తీసుకుంటే ఎంతోమంది వాళ్ళ కలెక్టర్గా కానీ, డాక్టర్గా కానీ, లాయర్స్గా కానీ, లేదా రాజకీయ రంగం తీసుకుంటే ఇవాళ ఈ స్టేట్లోనే తీసుకుంటే ఒక దళిత మహిళ మనకి హోమ్ మినిస్టర్గా ఉన్నది, ఇంకొక గిరిజన మహిళ ఆవిడ చక్కగా ఈ రోజుని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ప్రతి రంగంలోనూ కూడా ప్రాంతాలకి అన్నింటికీ కూడా భాషలకి అన్నింటికీ ఖచ్చితంగా మహిళలు చెందుతారు. ఇక్కడ వాతావరణం చూస్తే ఎలా ఉంటుందంటే చాలా పెద్ద పెద్ద పోస్టులు ఉన్నారు, వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు, వీళ్ళు చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారని చెప్పి మనం చాలామంది అనుకునేటటువంటి పరిస్థితులు. చెప్పడానికి సినీ కవుల గేయాల్లో కానీ, కవుల కళల్లో కానీ మహిళల గురించి చాలా అత్యున్నతంగా చెప్పడం జరుగుతుంది.
నా గృహం దోహనిత్యాహు గృహిణీ బ్రహ్మోచ్యతే. ఏ ఇల్లు కూడా ఇల్లాలు లేకుండా ఇల్లు అనిపించుకోదని చెప్తారు. దానికి చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. ఒక రథం నడవాలి అంటే 2 చక్రాలు ఉండాలి. 2 చక్రాలు బాగున్నప్పుడే ఆ రథం బాగా నడుస్తుంది. లేకపోతే ఒక పక్షి ఎగరాలి అంటే 2 రెక్కలు సమానంగా ఉండాలి. ఏ రెక్క గాయమైనా ఏ రెక్క లేకపోయినా ఆ పక్షి ఎగరలేదు. అదే రకంగా ఇంట్లో ఇల్లాలు లేనప్పుడు ఆ ఇల్లు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా అందంగా ఉన్నప్పటికీ ఇవాళ మనం ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందాము, లేకపోతే మేము చాలా అత్యున్నతమైనటువంటి పోస్టులో దేన్నైనా శాసించగలం అనేటటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ రోజున జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేదికలు కానీ, అత్యాచారాలు కానీ, మానవంగా కానీ ఆపలేకపోతున్నాం అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఆ రోజున క్లారా జెట్కిన్ అనేటటువంటి ఆమె ఈ రొట్టెల పరిశ్రమలోనూ బట్టల పరిశ్రమలోనూ ఆ రోజున మహిళా కార్మికులకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద ఉద్యమించి ఈ ఒక రోజు వాళ్ళు ఈ తమ సాధించుకునేటువంటి హక్కుల కోసం ఒక ఉత్సవం చేసుకుంటే మహిళా దినోత్సవం అనేది ఉత్సవంగానే కొనసాగుతుంది తప్ప మనకున్నటువంటి హక్కుల గురించి మనం ప్రశ్నించడానికి కానీ, మన సాటి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని గురించి ఆలోచించడం కానీ చేయలేకపోతాం అనేటటువంటి విచారించవలసినటువంటి విషయం మీ అందరికీ కూడా మనం చూస్తాం. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే నిన్న కాక మొన్న కోరుకొండ గ్రామం పక్కనే నరసాపురం అనేటటువంటి ఒక గ్రామం ఉంటే ఒక 7వ తరగతి 8వ తరగతి చదువుకునేటువంటి అమ్మాయి మీద లైంగిక వేధింపులు భరించలేక అమ్మాయి సూసైడ్ చేస్తుంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. అమ్మాయి 13-14 సంవత్సరాలు కూడా ఉండవు. అవతల ఎక్కడో రిజిస్టర్ ఆఫీస్లో ఒక 10 సంవత్సరాల వ్యక్తి ఆ అమ్మాయిని లైంగిక వేధింపులు గురి చేస్తే తల్లికి తండ్రికి కూడా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో అమ్మాయిని తను చాలించింది అంటే అందరం కూడా సిగ్గుపడవలసినటువంటి విషయం. ఇదివరకు ఎక్కడో ఏదో జరుగుతుంది అంటే న్యూస్ పేపర్లోనూ టీవీలలో చూసి అయ్యో అక్కడ ఇలా జరిగిందా అని అనుకునేటటువంటి పరిస్థితి. ఇవాళ మన పక్కనే మన ఇంటి పక్కనే మన వీధిలోనూ కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే దానికి చాలా మనందరం కూడా విచారించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నిర్భయ జరిగినప్పుడు ఓ చట్టం తీసుకొచ్చాను, ఆవిడ పేరు బయట పెట్టకూడదని నిర్భయ చట్టం తీసుకొచ్చాను. నిర్భయ చట్టం వచ్చాక ఎక్కడ ఏమీ తప్పులు జరగలేదని ప్రశ్నిస్తే ఖచ్చితంగా జరిగింది. ఓ చిన్న పాప 5 ఏళ్ల పాపను కూడా ఇబ్బంది పెట్టారు. ఆ అమ్మాయి పేరు పెట్టకుండా గుడి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాగా జరుగుతూనే ఉంటుంటే మనం చూస్తూ ఉన్నాం. మహిళా దినోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. మహిళా దినోత్సవాల్లో 2 మీటింగ్ పెట్టుకుంటాం. 4 రోజులు వచ్చి 2 ఒకదొకరు ఉపన్యాసాలు వస్తారు. మా దాన్ని మేము వెళ్ళిపోతాం, మీ దాన్ని మీరు వెళ్ళిపోతారు ఏమనుకుంటాం. కానీ సమస్యలకి పరిష్కారం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దిశా చట్టం తీసుకొచ్చారు. 25 రోజుల్లో మొత్తం కేసు పరిష్కారం అని చెప్పేసి ఆయన దిశా పోలీస్ స్టేషన్కి పెట్టడం జరిగింది. కానీ కేంద్రంలో అది బిల్ అవ్వలేదు. ఇవాళ దిశా చట్టం కూడా పూర్తి స్థాయిలో మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపించారు. మనం దిశని బహుశా అన్నయ్య యూనివర్సిటీలో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ మనలో పూర్తి స్థాయి చైతన్యం రానంత వరకు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగానే ఉంటాయి అనేటటువంటి మనందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇవాళ మనం అనుకుంటాం ఒక సమస్య మన వరకు రానంతసేపు ఈ సమస్య గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటి. పక్కనే ఒక ఇంటికి నిప్పంటుకుంటే ఆ ఇంటికి నిప్పంటుంది, మా ఇంటికి నిప్పంటుకోలేదు కాబట్టి నేను సేఫ్గానే ఉన్నాను అనుకోవచ్చు. కానీ ఆ ఇంటి తాలూకు కనీసం పొగైనా మన ఇంటికి అంటుకుంటుంది అనేటటువంటి మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం. బయటికి పిల్లల్ని పంపించాలి అంటే భయపడేటటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఇవాళ
అంటే నేను అన్నయ్య విశ్వవిద్యాలయం గురించి మాట్లాడలేదు, ఒకే ఒక విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్క చోట వేధింపులు అనేవి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క చోట ఇందాక మేడం మాట్లాడారు, చాలా అండర్స్టాండింగ్ లోపం వల్ల ఫ్యామిలీస్ విడిపోతున్నాయి. పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలియనటువంటి బాధలతో ఉంటున్నారనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ చాలా కేసెస్ వస్తున్నాయి, బాధ అనిపిస్తుంది. కానీ మన వల్ల ఒక్కడి వల్ల జరిగింది మాత్రం ఏమీ ఉండదు. 10 మంది కలిసి ఉంటేనే ఏమన్నా చేయగలం అనేటటువంటి పరిస్థితిలో ఉంది. ఎవరినైనా పిలిస్తే 2 రోజులు వస్తారు, 3వ రోజుని మాట్లాడేది. ఎంతవరకు మనం సాటి వరకు సాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఏదో నేర్చుకున్నాం, చదివేసాం, లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం అనుకుంటే మాత్రం అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇవాళ ఎక్కడ చూసినా వేధింపులు అనే వాటికి పాఠశాలలు, అదేవిధంగా కాలేజెస్, విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా వేదికగా ఉన్నాయి అనేటటువంటిది మాత్రం ఎక్కడో మర్చిపోకూడనటువంటి అంశం చెప్పేసి. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో పంపిస్తారు. అందరూ ఒకలాగా ఉంటారని నేను చెప్పను, ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళతో సమస్యలు ఉత్పన్నం అవుతాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం చెప్పేసి అందరికీ మనం తెలుస్తాం. అందుకే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ రకంగా ముందుకెళ్ళాలి, మనకి ఏ రకమైనటువంటి ఇందాక కిషోర్ మాట్లాడుతూ చెప్పారు, ఆత్మస్థైర్యం, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ కూడా మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం గట్టిగా ఉంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవన్నిటి గురించి మాట్లాడే ముందు నేను ఒక 2 నిమిషాలు మీతోటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి ఏంటంటే, ఇవాళ చాలా దగ్గరగా వస్తున్నాం కాలేజీకి, మనం చదువుకుని వెళ్తాం. కానీ ఇలా బయటికి రావడానికి, మనం ఇవాళ ఇలా చదువుకోవడానికి ముఖ్యంగా ఎంతోమంది మహిళలు, ఎంతోమంది పురుషులు కూడా తమ జీవితాన్ని బలిదానం చేసినటువంటి సంఘటన, తమ జీవితాన్ని వాటి కోసమే వెచ్చించినటువంటి విషయాలు ఉన్నాయి. ఎక్కడి వరకు పోకలేదు. రాజమహేంద్రవరం తీసుకుంటే కందుకూరు వీరేశలింగం వాళ్ళిద్దరి గురించి అసలు మనం మాట్లాడతాం. ఎంత పెద్ద మీటింగ్ జరుగుతున్నా కూడా వాళ్ళ గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు వీరేశలింగం గారు బూజు పెట్టిపోయినటువంటి సమాజంలో రకరకాల దురాచారాలతోటి మహిళల్ని వేధింపులకు గురి చేస్తూ, చిన్న వయసులో చిన్న 3 నెలల బిడ్డ, 6 నెలల బిడ్డ అని ఆలోచించుకున్న పెళ్లిళ్ళు చేస్తూ, వాళ్ళు భర్తకి 3 కాళ్ళు ముసుల్ని కూడా తెచ్చి పెళ్లిళ్ళు చేస్తే అతను అనారోగ్య రీత్యా చనిపోతే ఆ అమ్మాయి కర్మది అని చెప్పేసి ఆలోచన చేసి ఆ అమ్మాయికి తలటి పట్టు కట్టి శిరోమణాలు చేయించి ఇంట్లో అలంకరణ వస్తువులు దూరం చేసి ఒక వైపు కూర్చోబెట్టినటువంటి రోజు. ఆ రోజుల్లో ఇది తప్పు, తలలు బోడులేని తలలు బోడులేని అని చెప్పి సమాజాన్ని ప్రశ్నించి తన ఇంటి గోడ మీద చెయ్యేసినా కూడా వెలివేసేటటువంటి పరిస్థితులు ఉంటే, ఆ పరిస్థితుల్ని ఎదిరించి ఆయన భార్య రాజకృష్ణ గారు కూడా ఇవాళ మంది ఆడవాళ్ళు చదువుకోవడానికి ఒక అవకాశం తెచ్చారు. చదువుకోవడానికి హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసి కొన్ని వందల వేల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని మహిళా విద్య కోసం వాడు వెచ్చించారు. అటువంటి వాళ్ళని మనం మర్చిపోతే మాత్రం ఏ జాతికి కూడా మనుగడ ఉండదు అనేటటువంటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చరిత్రను మర్చిపోయినటువంటి ఏ జాతికి మనుగడ ఉండదు అనేటటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. ఇదే రాజమహేంద్రవరం తీసుకుంటే, రాజమహేంద్రవరం నుంచి బహుశా భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మహిళలు. అంతమంది మహిళలు బయటికి వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజున వాళ్ళందరూ కూడా మాకు ఏది అవసరం లేదు, మా తనాస్తి పితానాస్తి బంధునాస్తి అంతర్నాస్తి గృహనాస్తి తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి ఒకే ఒక పారభక్షతోటి బయటకు వచ్చారు. తల్లిదండ్రులు ముఖ్యం కాదు, ఆస్తి ముఖ్యం కాదు, అన్నదమ్ములు ముఖ్యం కాదు, మా దేవి ముఖ్యం కాదు, భారత మాత దాసత్వాన్ని ఛేదించడమే మాకు ముఖ్యమని చెప్పేసి బయటకు వచ్చినటువంటి మహిళా మండలి దుబ్బూరు సుబ్బమ్మ. ఆవిడ తీసుకుంటే ఆవిడ పక్కా మంచి సాంప్రదాయమైనటువంటి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది. ఆ రోజున బ్రాహ్మణ కుటుంబాలు అంటే నిప్పుని కూడా కడుపుకునేటటువంటి పరిస్థితిలో ఉంటుంది. అటువంటి కుటుంబం నుంచి వచ్చింది. ఈవిడికి మత్స్య మాంసాన్ని పెడితే జైల్లో ఉండలేక మా కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆవిడ రకరకాలు పెడితే నాకు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, నేను ఇలాగైనా ఉంటాను, ఇలాగైనా చావడానికి సిద్ధంగా ఉంటాను,
ఈ దేశం కోసం వెళ్ళి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఆంగ్లేయ వ్యాఖ్యానం ఏంటంటున్నాను, ఎందుకమ్మా ఇన్ని ఇబ్బందులు పడతాం, మీకు ఖచ్చితంగా వెళ్ళి ఒక మాట చెప్పి క్షమాపణ కోరుకో, మమ్మల్ని మేము పంపిస్తామంటే నా కాలి కోరి కూడా క్షమాపణ చెప్పదని చెప్పేసి చెప్పినటువంటి ఇవాళ మనం సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఎన్నో స్కీమ్స్ అనుభవిస్తాం సోషల్ వెల్ఫేర్లో. ఆ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటికీ కూడా కారణం మన ఏరియా నుంచి, మన జిల్లా నుంచి వెళ్ళినటువంటి దుర్గాబాయి దేశముఖ్ గారు. ఆవిడ తల్లి కూడా స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి బెల్లూరు కృష్ణమైన. అంతేకాకుండా జైల్లో ఉండి ఓ బిడ్డని కన్న తల్లి కాచిపట్ల వెంకటరమణ గారు. ఆవిడ జైలుకి అందరికీ శిక్ష ఇస్తూ అందరినీ బెల్లూరు జైలుకి పంపిస్తూ ఉంటే ఈవిడ రామచంద్రపురం జైల్లో ఉండమంటే అప్పటికి ఈవిడ ప్రెగ్నెంట్ అవుతుంది, 3వ నెల. ఈవిడ 3 నెలలే ఇస్తారు జైలు శిక్ష. ఆవిడ బోర్ని ఏడ్చిందంట, జడ్జి ఏడుకోండి. ఏం ఏడుస్తామంటే వీళ్ళందరూ దేశానికి చాలా సేవ చేయడానికి అవకాశం ఉంది, నాకు ప్రెగ్నెంట్ కావాలన్నా మీరు 3 నెలలే జైలు శిక్ష ఇస్తారు, నేను సేవ చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది చెప్పేసి చెప్పడం జరిగింది. జైల్లో ప్రెగ్నెంట్ కాచిపట్ల మద్దూరి వెంకటరమణ గారిని తీసుకుంటే ఒక ఉత్తరం రాసింది. బహుశా భారతదేశంలో ఎవరో అంతకాలం జైల్లో ఉన్నాడు, అంతకాలం మద్దూరి అనుకునే గారిని జైల్లో ఉండదు. ఆవిడ భర్త ఆవిడ ఒకటే రాసింది, కుటుంబ బాధ్యతని నేను తీసుకుంటాను, కుటుంబంలో ఎవరు ఏ ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటాను, ఎప్పుడు మీకు గుర్తొచ్చినా కూడా ఈ ఉత్తరం చదువుకొని మేము అందరం సుఖంగా ఉన్నామని ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక ఉత్తరం రాసింది. నేను ఎప్పుడు గుర్తొచ్చినా ఆ ఉత్తరం చూసిన పరిస్థితి. అంటే ఒక ఉత్తరం రాయడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేశం కోసం ఆలోచించింది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయిన వస్తుంది అనుకోవచ్చు, దాని గురించి కాదు. మనం 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని ఇవాళ పండగ తెలుసుకుంటున్నాం, కానీ ఈ 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం నిర్ణయించుకోవడానికి ఆ రోజున ఇబ్బందులు పడ్డటువంటి వ్యక్తులు మాత్రం మనం మర్చిపోకూడదు. ఓ దువ్వూరు సుబ్బమ్మ గారు, లేకపోతే ఓ దుర్గాబాయి దేశముఖ్ గారు, లేకపోతే ఓ పెద్దాడు కావాల్సిన గారు కాదు, అటువంటి వాళ్ళు వందల వేల మంది కూడా మహాత్మా గాంధీ గారి పిలుపుని అందుకుని వాళ్ళు స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్దాడు కావాల్సిన గారు ఆవిడ ఇక్కడ తోటలో, పెద్దాపురం తోటల్లో మీటింగ్ వెళ్తే ఆ మీటింగ్ వెళ్ళినట్టుగా చదువుకుంటారు. అలా ఎంతో మంది మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. ఇవాళ మహిళా శక్తి గురించి మనం ఆలోచించుకుంటే స్వాతంత్రోద్యమాన్ని ముందుకు నడిపింది, స్వాతంత్రోద్యమంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించింది కూడా అప్పక్క కవిత అనేటటువంటి ఆవిడ, చిత్తూరు చెన్నమ్మ. వీళ్ళు మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించడానికి కూడా వాళ్ళ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాక ఏదో లేదు, ఎందుకు లేదు, ఆ రోజున ఏదో చేశారు అనుకుంటే మాత్రం చాలా మనమే నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనం ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామో ఆ నాలెడ్జ్ మన తర్వాత తరాలకు కూడా అందజేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆదికవి నన్నయ్య పేరు పెట్టుకున్నామంటే నన్నయ్య గారు మహాభారతాన్ని ఇక్కడ ఆంధ్రీకరించారు అన్నది చాలా గొప్పగా మొత్తం చేసుకుంటుంది. అటువంటి ఒక నన్నయ్య గురించి మనం పేరు పెట్టుకున్నామంటే ఈ విశ్వవిద్యాలయం యొక్క గొప్పతనం కూడా మనం బయట 10 మందికి తెలిసే విధంగా చేయాలి. ఇవాళ ఒక 100 వెబినార్స్ చేసిన ఆస్ట్రేలియా రికార్డ్స్ వచ్చాయని చెప్పేసి చెప్పుకోవడానికి చేశారు కాబట్టి ఇవాళ చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. అలా మన అవకాశాన్ని ఎదురు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం. మనకెందుకు ఏదో మాస్టర్ వచ్చారు, ఒక పాఠం చెప్పారు, అయిపోయింది, మాస్టర్ ఇక్కడ వెళ్తాను అనుకుంటే మన భవిష్యత్తులు కూడా ఇట్టే వెళ్తాయి తప్ప సక్రమైనటువంటి మార్గంలో సరైనటువంటి పనులను వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, జనని జన్మభూమిస్తూ స్వర్గాలు తెలియజేసి అది మాత్రం ఎవరి మధ్యమైనా కూడా ఖచ్చితంగా పాటలు పడేటటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎక్కువ ఇబ్బంది పడేది మహిళ అనేటటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. యుద్ధాలు జరిగినప్పుడు భర్తలు కోల్పోయి ఎంతోమంది మహిళలు కుటుంబ బాధ్యతలు నెత్తి మీద వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఒక మహిళ కుటుంబానికి ఒక ఆలంబన, ఒక మహిళ కుటుంబానికి ఒక శక్తి, ఒక మహిళ కుటుంబానికి ఆధారం. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కోర్టులో వెళ్తే కోర్టు చుట్టూ చంటి బిడ్డలు చంపేసుకుని తమ జీవితాల గురించి ఆలోచించుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు ఎంతమంది ఉంటారు. రేపు పొద్దున భవిష్యత్తు ఏంటో తెలియక అంధకారంగా ఉన్నటువంటి మహిళలు ఉంటారు.
వారందరి గురించి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మహిళా దినోత్సవం వేడిగా జరుపుకున్నాం, మనకి అందంగా జరిగింది. ఇక్కడ 100 మంది 1000 మంది కూర్చొని మనం చట్టం మహిళా దినోత్సవం నిర్వహించుకున్నాం. అలాగే చాలా మంది చేసుకున్నారు. కానీ ఇంట్లో తగ్గండి కానీ లేకపోతే ఎవరైనా కానీ రేపు పొద్దున మన ఆడపిల్ల కూడా ఆడపిల్ల అనేది ఏదో బరువు కుటుంబానికి అనేటటువంటి ఆలోచన చేయవలసినటువంటి రోజులు కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్ల కూడా మనం ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి అవసరం. నిన్న సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాకు ఇద్దరు ఆడపిల్లని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరు గర్వపడేటటువంటి రోజు రావాలంటే మహిళలు ఒక శక్తివంతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం మాతృమూర్తిని మాతృభాషని అదే రకంగా ఏదైతే మదర్ టంగ్ మనకి మాతృభాష ఉందో లేదా మనం ఏ గడ్డ మీద బ్రతుకుతున్నామో మాతృభూమి అదే ఏ తల్లి మనకు కని నామాసాలు మోసి పెంచి నామాసాలు మోసి కని పెంచిందో ఆ తల్లిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. శ్మశానాల దగ్గరికి తీసుకెళ్లి తల్లిని ఇంటి పెట్టేసేటటువంటి రోజు అదా ఇవాళ మనం చూసింది. ఇంత చదువుకున్నాం, సంస్కారం ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. ఇవాళ తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు నడవటం మీద ఉంటే చూస్తూ ఊరుకుంటే అది మహిళ యొక్క గొప్పతనం కాదు. అటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క మహిళ అని చెప్పేసి చెప్తుంది. ఎందుకంటే దేనికైనా కూడా కారణం ఫస్ట్ మనం చేసినట్టు ఉంటుంది. మనం ఉద్యమించిన రోజుని ఏ శక్తి కూడా మనం ఎదిరించేటటువంటి పరిస్థితి ఉండదు. మనం నోరు మూసుకుంటుంటే ఖచ్చితంగా మన మీద ప్రతి ఒక్కరు తిరగబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మనమే ఇది చేసి మనలో ఎవరినైతే ఒక మహిళ ఇంకో మహిళకి శత్రువు అనేటటువంటి నినాదం పోయేటటువంటి విధానంగా మనం మన ఇంట్లో మన అమ్మ మన నాన్నను మనం జాగ్రత్తగా చూసుకోవడం మొదలెడితే వాళ్ళ ఓల్డేజ్ హోమ్స్ పెట్టవలసినటువంటి అవసరం రాదు. అందు గురించి ప్రతి విషయంలోనే మనం ఆలోచించవలసినటువంటి అవసరం. ఆలోచిద్దాం, ముందడుగు వేద్దాం, ప్రతి ఒక్కరికి సహకరిద్దాం. అందుకే భగవద్గీతలో ఒకే ఒక శ్లోకం చెప్తాడు. ఇవాళ మనం మదర్ తెరిసా గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ మదర్ తెరిసా ఏ రకమైనటువంటి సేవ చేస్తుందో చదువుకుంటాం, కానీ అక్కడితోటి ఆగిపోతాం మనం. అది కరెక్ట్ కాదు. ఇక్కడ హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, అన్ని మతాల వారికి గ్రంథాలు ఉన్నాయి. హిందువులకు భగవద్గీత, ముస్లింకి పురాణం, క్రైస్తవులకు బైబిల్, అలాగే పాస్వర్డ్ గ్రంథాలు, ఇలా రకరకాల గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ కూడా చెప్పేది ఒకే ఒక విషయం. భగవద్గీతలో ఏం చెప్తారు, బైబిల్లో అదే చెప్పారు. బైబిల్లో ఏం చెప్తారు, పురాణంలో ఏం చెప్తారు, పురాణంలో ఏం చెప్తారు, గ్రంథాలు అదే చెప్పిందని వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం. శ్లోకాలు చాలా అంటే ఇక్కడ ఏ శ్లోకమైనా ఏదైనా కూడా ఒకటే చెప్తుంది. మనం ఏం చెప్పినా కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలే మనకి సత్కర్మన ఆపకర్మలను మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎదురు వాడు కష్టపెడతా ఉంటే మన ముందు ఏ రకంగా కష్టపెట్టాలి, ఏ రకంగా అనుకున్నది మనం చేసేటటువంటి పాపకర్మ. ఎవడైతే ఇబ్బందులు ఉండేవాడికి ఒక చెయ్యని నుంచి సహాయం చేద్దాం అనుకున్నది అదే సత్కర్మ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అందు గురించి మనం మానవ సేవ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుని ముందుకు నడిచినట్లయితే ఖచ్చితంగా ఈ సమాజంలో కొన్ని మార్పులు తీసుకురాగలుగుతాం. అది దానికి మహిళలే ఆరంభం కావాలి, మహిళలే ప్రారంభించాలి, మహిళలే ముందుకు తీసుకెళ్ళాలి. మనం అడుగు ముందుకు వెళ్తాం. ఆ రోజు మహాత్మా గాంధీ గారితో వందలాది వేలాది మంది మహిళలు ఆయనకి అండగా నిలబడడం ముందుకు. మహాత్మా గాంధీ గారి పేరు వాడు చాలా గొప్పగా చెప్పుకున్నాం, కానీ మహాత్మా గాంధీ గారి వెనకాల కస్తూరిబా గాంధీ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని రకాల కష్టాలకు గురయ్యారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అందుచేత ప్రతి మహిళ విజయం వెనకాల ఒక పురుషుడు ఉన్నట్టు, ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక మహిళ ఉంటుందనేటటువంటి వాస్తవాన్ని మనం గుర్తించుకుని మనం ఒక అడుగు వెళ్తాం. ఈ సమాజంలో ఎవరైతే హీనులు దీనులు ఉన్నారో వారందరి గురించి ఆలోచిద్దాం, శ్రమిద్దాం అని చెప్పేసి అందరికీ మనం తెలుస్తూ మరోసారి మనం మహిళా దినోత్సవం చేసుకునేటప్పటికీ మేము ఈ కార్యక్రమాలు చేస్తాం, ఈ సమాజం కోసం ఈ కార్యక్రమం చేస్తాం. ఎవరైతే కల్లుగురి వీరేశ్వర గారు సమాజాన్ని తన మానసిక పుత్రిగా భావించారో అటువంటి వీరేశ్వర గారికి ఇవాళ మేము వీరేశ్వర గారికి రాజకృష్ణ గారికి మేము చేసినటువంటి సేవలను అద్భుతం చేస్తాం అనేటటువంటి స్థానంలో
ముందుకెళ్దామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చక్కగా అన్ని అంశాల మీద విశదీకరించి ఒక దిశా చట్టం, ఒక నిర్భయ చట్టం గురించి, అలాగే ఎన్ని చట్టాలున్నా మార్పు మాత్రం మనలో రాలేదు అనేది చక్కగా వివరించారు. ఆ మార్పు రావాలి, ఎవరి ద్వారా? మనతోనే రావాలి. ప్రతి అమ్మ కూడా తీర్చిదిద్దాలని చక్కగా నాకు అందరికీ విశదీకరించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ అ సస్టైనబుల్ టుమారో, మనం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళ, అందరి జీవితాల్లోని ఒక మహిళ చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన మహిళల్ని మనం గుర్తుంచుకోవాల్సిన దినం. నాకు ఈ దీని ప్రకారం నేను అనుభూతి పొందిన ఆ మహిళని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన ముఖ్యమైన మహిళే. అందరూ ఒక్కసారి ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. All the students, faculty and all the dignitaries and including media, please close your eyes. Please close your eyes. Please be silent. ఒక్కసారిగా మనము జన్మించడానికి, సృష్టికి మూల కారణమైన మన అమ్మ ఎంత కష్టపడి మనల్ని ఫామ్ చేసి షేప్ చేస్తుంది కదా. మనం లోపల ఊమ్లో ఎలాగ పెరుగుతామో అలాగే బయటకు వచ్చిన తర్వాత అమ్మ నాన్న మన కోసం ఎంత కష్టపడతారో ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మీరు ఏ విధంగా పెరిగి పెద్ద ఎన్ని వాళ్ళు కష్టాలు పడ్డారో ఒక్కసారి ఈ రోజు గుర్తుకు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీ ఫీజులకి అప్పు చేస్తారు, మీరు పెద్దవాళ్ళని ఎన్నో కష్టాలు పడతారు, ఎంతో వాళ్ళు మీకోసం సాక్రిఫైస్ చేస్తారు. ఆ అమ్మ కంటే గొప్ప మహిళ మన జీవితంలో ఎవరుంటారు? మనం ఈ రోజు ఇక్కడ ఉన్నామన్నా, ఉన్నత పదవుల్లో ఉన్నామన్నా, ఎక్కడైనా ఎదిగి ఎంత గొప్ప మహోన్నతమైన పదవులు అందుకోవాలన్నా ఆ అమ్మ ఆ నాన్న ఆశయమే మనం ఈరోజు. సో టుడే ఫ్యూచర్ కి టుమారో అంటే జెండర్ ఈక్వాలిటీ ఫర్ టుడే అండ్ సస్టైనబుల్ టుమారో. మన రేపటి జీవితానికి వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తారు. జెండర్ ఈక్వాలిటీ మా అమ్మ నాన్న కంటే మనకి ఎవరున్నారని ఈ థీమ్కి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకున్నది మీకు చెప్పాను. సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ obey your parents' words and respect your parents. అండ్ వాళ్ళకంటే గొప్పమైన వ్యక్తులు మిగతా వాళ్ళు తర్వాతే ఉంటారు, కానీ మిగతా వాళ్ళందరూ తర్వాతే. ఫస్ట్ అందుకనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నాను. ఇలా మీరు మంచిగా జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను. ఆ ముఖ్యమైన మహిళ అమ్మ, ఆ ముఖ్యమైన వ్యక్తి తండ్రి. థ్యాంక్ యూ. సో ఆ అమ్మ నాన్న కష్టం మన ముఖ్య అతిథి నైనా జైస్వాల్. అతి చిన్న వయసులోనే ఎంతో గొప్పగా 10th 8th క్లాస్ పిహెచ్డి. వాళ్ళ నాన్నగారి కృషి, వాళ్ళ అమ్మగారి కృషి, ఆ మాటల్లోని అమ్మ నాన్న అనే వర్డ్స్ మీరు వింటారు. ఇప్పుడు నాకంటే బాగా టెక్నిక్గా ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తారు మన ముఖ్య అతిథి గురించి. థ్యాంక్ యూ సార్. I now request Professor K.K. sir to address the gathering. Sabha, wish you happy International Women's Day. Esteemed Vice Chancellor, Professor Adikavinannayauniversity, President of the function, and Madam Rajalakshmi Madam, faculty colleagues, student friends, university officers, press and media, boys and girls. Indeed, it's a privilege to have a child prodigy amongst us, Ms. Naina Jaiswal, who has been a child prodigy. She has completed at 10th. We all might have completed our 10th standard at 14 or 15, but she has completed half of our age at 8 years,
which is a distinction, and 12th by 10 years, and degree by another couple of years. And it will be great honor to her amongst with us. Madam, we are proudly say she will be completing her PhD, maybe the youngest in Andhra Pradesh or in India, from nowhere other than this greatest, largest university, Adikavinannayauniversity University. She is a research scholar of the Department of Commerce and Management Studies under the guidance of Professor Naina Jaiswal and Professor T.K. Kokai. It's a great honor. It is a win-win situation, but it is the esteemed Vice Chancellor who thought of inviting, even he has given a time for today, who under her his inspiration, and she has been asking such time and date to meet her, and Sarah is kind enough to give us and brought you at an appropriate occasion for a emerging what I call it as a Nari Shakti, and great. She has just completed her pre-submission form successfully today. So congratulate, and Vice Chancellor sir is kind enough to permit her to submit a thesis for the recommendation of picnic. And with this brief note, because university is flourishing and having many figures to the university cap under the stewardship of our dynamic and charismatic leadership of Professor Mokka Jagannath Rao Garu. So it is yet another feathering cap of both of us. Thank you very much. I request Ms. Naina to address the house. అందరికీ నమస్కారము. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. ఇందాక టేకి సార్ చెప్పారు ఎడ్యుకేషన్ గురించి. సో దీంట్లో నేను యాడ్ చేసేది ఏంటంటే టేబుల్ టెన్నిస్లో ఐ హావ్ బీన్ నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్ అండ్ ఆల్సో వరల్డ్లో 6th పొజిషన్ వచ్చింది. ఇదే కాకుండా నేను 2 చేతులతో రాయగలను. ఐఎమ్ ambidextrous అండ్ టైపింగ్ లో A to Z ఓన్లీ 2 seconds లో టైప్ చేస్తాను. అండ్ ఇదే కాకుండా ఇట్స్ ఎ హ్యూజ్ ఆనర్ దట్ ఐ యామ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. ఇదే కాకుండా మరి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పీస్ డే బర్లిన్ కి కూడా నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను ఫ్రమ్ ఇండియా. I am from Hyderabad, so Hyderabad biryani kuda only 25 minutes lo cook chestanu. So andariki ikkada vachina mahilalandariki kuda happy women's day as we are celebrating here today. Ee roju nenu pratisari ikkadiki vachinappudu naaku anipinchindi okate, పచ్చని పంట పొలాలతో జలజల పాడే పంటకారుల సొగుసులతో ప్రకృతి ప్రేమికులకు అలా కట్టిపడేసే జిల్లా ఈ తూర్పు గోదావరి జిల్లా అని నేను చెప్పగలను. ఇక్కడున్న ఆడపిల్లలు సాక్షాత్ అమ్మవారి స్వరూపం అని నేను చెప్పగలను. ఎందుకంటే గోదావరి తల్లి ఇక్కడ పంటలను సస్యశ్యామల చేస్తూ అన్నదాతలను ఆశీర్వాదిస్తుంది. సో ఈ పుణ్య భూమిలో బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్, ప్రసిద్ధ గాయకుడు బాలమురళి కృష్ణ మరియు రవితేజ పుట్టిన ఈ పుణ్య భూమిలో మీ ముందు మాట్లాడడం చాలా గర్వంగా ఉంది. సో ఈ గోదావరి గడ్డలో పుట్టిన వారిలో మంచి చేయాలి అనే ఆలోచన రక్తంలోనే కాదు తత్వంలో కూడా ఉంది అని నేను చెప్పగలను. సో ఇక్కడ ఉన్న ఆడపిల్లలు ధైర్యవంతులు మరియు మహిళలు కూడా ధైర్యవంతులు అని నేను చెప్పగలను. ఎందుకంటే రాణి రుద్రమ్మ దేవి గోదావరి గడ్డ కోడలు కావడం విశేషము. సో
ఆమెని నేను స్ఫూర్తిగా తీసుకుంటాను అని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను గమనించింది ఒకటే, అవమానిస్తే వెళ్ళాలి, కష్టంలో ఉన్నప్పుడు పిల్లకుండా వెళ్ళాలి అని ధోరణితో ఉన్నవారే ఉన్నారు. సో ఇది ప్రశంసనీయము అని నేను చెప్పగలను. ఇక్కడ ఉన్న మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి, అప్పుడే విజయం మీ వైపు మొగ్గు చూపిస్తుంది. సో మీ అందరికీ పుట్టుక, పేరు, చదువు, సంపాదన మరియు గౌరవం ఇచ్చిన ఈ తూర్పు గోదావరి జిల్లాని మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే చెప్పాలా? ఎందుకంటే ఇప్పుడు చెప్పేది నేను నా సిగ్నేచర్ డైలాగ్. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మీ అందరి స్నేహం ఎల్లప్పటికీ నిల్చుంటుంది అని నేను చెప్పగలను. సో మరి తీసుకున్న నిర్ణయం తప్పైతే నాది, ఒప్పైతే మాది అన్న మన వైస్ ఛాన్సలర్ జగన్నాథరావు గారు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనము త్వరగా అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అతి త్వరగా అపార్థం మాత్రం చేసుకోవద్దు అని సార్ పదే పదే చెప్తూ ఉంటారు. సో ఇటువంటి మహనీయులు మనందరూ తోడు ఉంటే ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ విద్యార్థులందరూ యావత ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తారు అని నేను భావిస్తున్నాను. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనము ఈ రోజు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇంకో సిగ్నేచర్ డైలాగ్, ఎందుకంటే అందరికీ ఒకటే ఉంటుంది సిగ్నేచర్, కానీ నాకు రెండు ఉన్నాయి. బయట వేసేది వేరేది, ఇంకా బ్యాంక్ వేసేది వేరేది. దట్స్ రైట్. ప్రతిసారి చెప్తాను, ఆడపిల్ల మరియు స్త్రీ లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిది. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక కూతురు ఒక వెన్నెల లాంటిది. మనము వారిని ఒక ఆదిశక్తిగా భావించాలి, అప్పుడే మన ఇల్లు ఒక లక్ష్మి వాటికగా మారుతుంది. ఆడవారు అంటే ఆదిశక్తి. సో ఆదిశక్తిని పువ్వుతో పోల్చము వాడిపోతుంది, మంచుతో పోల్చము కరిగిపోతుంది, ఆకుతో పోల్చము రాలిపోతుంది, కానీ సగౌరంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది. సో మన జీవితంలో ఏది సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే అది కష్టం కూడా కాదు. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. సో ఆడవారి జీవితానికి అంటే కష్టాలకు కన్నీళ్లకు అర్థం ఎవరు చెప్పలేరు. కనుక తల్లిదండ్రుల గుండె ఆవేదన ఒకటి, చందమామ కరిగిపోయినా చుక్కలు ముక్కలైనా, వాళ్ళే ఒక హృదయం బద్దలైనా నిన్ను కాపాడుకోవడం తల్లిదండ్రుల తుది నిర్ణయము. కావున మనము తల్లిదండ్రులను ఎల్లప్పుడూ దైవంతో సమానమని భావించాలి. ఇది యాక్సెప్ట్ చేస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో, కానీ సముద్ర తీరానికి చేరిన కొన్ని. అదే విధంగా జీవితంలో పరిచయం ఎందరో, కానీ జీవితాంతం తోడు ఉండేది మీ అందరి స్నేహం ఒకటి. సో ఈ రోజు మనందరికీ ఈ వాతావరణాన్ని కలిగించిన ఆ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మెంబర్స్ మరియు స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ చాలా మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, హు ఆర్ ఆల్సో మదర్స్. ఇందాక మనం చాలా మాట్లాడుకున్నాం అమ్మ గురించి. సో అమ్మ గురించి చెప్పాలంటే యావత బ్రహ్మాండంలో అమ్మకు మించిన మరియు ఆత్మకు మించిన దైవం లేదు లేదు లేదు. ఎందుకంటే దేవుడు ఎక్కడో కాదు, నిన్ను కన్న అమ్మ రూపంలో నిన్ను కాపాడుతూ నీ వెంటనే అమ్మ రూపంలో ఉంటాడు. కావున గుడి లేని దైవం అమ్మ, కళ్ళ కపటం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయని పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాటే అమ్మ అమ్మ అమ్మ. సో ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ఇంపార్టెంట్. ఇది యూత్ కి, అందరికి యూత్ కి మెసేజ్ కూడా కావచ్చు, ఒక మంచి మంచి మెసేజ్ కావచ్చు. సో లిసన్ కేర్ఫుల్లీ. ఒకప్పుడు ముచ్చటగా 3 కోతులు ఉండేవి. ఓకే,
ఒక్క కోతి తప్పుడు విషయాలు చూసేది కాదు, మరో కోతి తప్పుడు విషయాలు చెప్పేది కాదు, ఇంకో కోతి తప్పుడు విషయాలు వినేది కాదు. కానీ ప్రస్తుతం రోజులలో వారితో పాటు నాలుగవ కోతి జత కూర్చి వినూత్నమైన చేష్టలు చేస్తుంది. అది ఏంటంటే అది ఎవరిని చూడదు, మాట్లాడదు, వినదు. అంతేకాదు దాని లోకం దానిది. ఎందుకంటే దాని చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి. మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారేమో నేను ఏ విషయం గురించి చెప్తున్నాను. అదే ఫోన్ మరియు టీవీ. సో యూత్ కి ఫోన్ టీవీ అనేది, ఫోన్ అనేది చిన్న దయ్యం, టీవీ అనేది పెద్ద దయ్యం. మరి ఈ దయ్యాలు ఉన్నంత వరకు మన ఇల్లు లక్ష్మీవాటిగా కాదు, దయ్యాల మర్రి చెట్టు కింద ఉన్నట్టే ఉంటుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటి, అదేంటంటే ఫోన్ వాడకనే నేను చెప్తలేను, కానీ ఒక మంచి పర్పస్ గురించి దాన్ని యూజ్ చేయాలి. ఒక తప్పు విషయాలు మరియు చెడు అలవాట్ల గురించి దాన్ని యూజ్ చేయకుండా మీకు దాంతో ఏ పని ఉంది అది చూసుకుంటే మంచిది అని నేను మీ అందరితో చెప్తాను. ఇది ఒకసారి యాక్సెప్ట్ చేస్తే ఐ వాంట్ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యు. సో ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు, ఇంకా మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ప్రస్తుతం రోజులలో ఐశ్వర్యరాయ్ కావాలంటే అదృష్టం కావాలి, కానీ మదర్ తెరీసా కావాలంటే ఒక మంచి మనసు ఉండాలి. సో ఆ మంచి మనసు మీ అందరిలో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా కత్తుల బోన్ల మధ్య ఉన్న చల్లని వెన్నెల మధ్య ఉన్న మన ఆకలి కేక వేయక ముందు మన ముందు నైవేద్యాలు పెట్టి మనకు అభ్రపరిచేది తల్లి ఒకటే. సో అటువంటి తల్లి కడుపులో పుట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా నేను మా అమ్మ ఒడిగే బడిగా భావించాను. మా అమ్మ నేర్పించింది ఒకటి, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. కావున మా అమ్మ పలుకులను నా రెక్కలుగా మార్చుకున్నాను. అందుకే పాకిస్తాన్ లో మన జెండాని రెపరెపలాడించాను. ఇంకా మా నాన్న ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఆడపిల్ల అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్ల అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. సో ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు దేవతలు నివాసించే కోవెల. సో అందుకే నేను బల్ల గురించి చెప్పేది ఒకటే, అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. సో ఫైనలీ మీరు చాలా మంది నాతో అడుగుతారు, అంటే నేను అన్ని రంగాల్లో రాణించాను, అది విద్యా రంగమైన, క్రీడా రంగమైన మరియు సంగీతమైన. సో నేను ప్రతిసారి చెప్తాను, ఇవన్నీ నేను ఇష్టపడి చేశాను, కష్టపడి కాదు అనేసి. సో ఫైనల్ మెసేజ్ ఎలాగైతే మీరందరూ యూస్ టు ద టెక్నికల్ లాంగ్వేజ్. చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ కూడా ఉన్నారనుకుంటాను ఇక్కడ. ఎస్, గర్ల్స్ లో లేరా? ఓకే. సో మీ టెక్నికల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దుఃఖాన్ని డిలీట్ చేయండి, సంతోషాలను సేవ్ చేయండి, మంచి స్నేహాన్ని డౌన్లోడ్ చేయండి, బంధాలను రీఛార్జ్ చేయండి, అతి నిద్రను స్విచ్ ఆఫ్ చేయండి, ఈర్ష్య ద్వేషాలను అవుట్ గోయింగ్ చేయండి, ఆప్యాయతను ఇన్కమింగ్ చేయండి, చిరునవ్వును ఇన్బాక్స్ చేయండి, ఏడుపును అవుట్బాక్స్ చేయండి, కోపాన్ని హోల్డ్ చేయండి, మంచి విషయాలను సెండ్ చేయండి, మరియు సహాయాన్ని ఓకే చేయండి. ఈరోజు నేను చెప్పేది ఒకటే, నిన్నటి కంటే రేపు బాగుండాలి, రోజును మించి రోజు సాగాలి, దిగులు నీడలు తాగకుండా ఉండాలి, జీవితం ఆనందమయంగా ఉండాలి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు అంగరంగ వైభవంగా ఆలపిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు మీ చిరునవ్వులతో నన్ను ఆశీర్వదిస్తున్నారని భావిస్తూ, మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వైస్ ఛాన్సలర్ జగన్నాథరావు గారికి, టేకి సార్కి, హూ ఇస్ మై కో గైడ్,
మరియు నా గైడ్ ముత్యాల నాయుడు గారికి మరియు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. సో ఒక్కసారి నాతో చెప్పాలి, భారత్ మాతాకి నోడు ఎక్కడం లేదు యూత్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. Thank you so much. Jai Hind. Thank you. మనం కొంచెం 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకునేటప్పుడు అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతాం. ఎక్కడి నుంచి వచ్చి చక్క మాతృభాష మాట్లాడేందుకు చాలా సంతోషం తల్లి. నేను చూసి నేను గర్వపడుతున్నా. నైనా ఉత్తర భారతీయ అయినప్పటికీ లేదు లేదు అలాగే ఈ మధ్యకాలంలో తెలుగులోనే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని చూసి మీకు తెలుగు మాట్లాడాను, ఇంగ్లీష్ మాట్లాడాను, కన్ఫ్యూజ్ అయిపోయింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆమె మాట్లాడితే ప్రేక్షకులు దద్దరిల్లాలి. ఆమె షటిల్ బ్యాట్ని పట్టుకుంటే అంతర్జాతీయ ప్రజలు అదిరిపోవాలి. చక్కటి ఉపన్యాసము నైనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. I now request esteemed Vice Chancellor, Honorable Vice Chancellor of the University. నకరత్నం గారు, కరెక్షన్ ఏంటంటే షీఈ్ ఎ టీటీ ప్లేయర్, నాట్ షటిల్. టీటీ ప్లేయర్. షటిల్ ఈజ్ డిఫరెంట్. షటిల్ బ్యాడ్మింటన్ కాదు, టీటీ ప్లేయర్. టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్. ఈరోజు మనం జక్కంపూడి విజయలక్ష్మి గారు ఎక్స్క్యూజ్ చేయాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతాను, మీరేమో అనుకోకండి. ఎందుకంటే సార్ మేమేం అనుకోవట్లేదు. ఇది నన్నయ్య భారతాన్ని సంస్కృతి నుంచి తెలుగులోకి మార్చిన గడ్డ. ఈ గడ్డ మీద మనం తెలుగు మనమే మాట్లాడుకోకపోతే బయట ఎందుకు మాట్లాడతారు? మనము ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాలంటే మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇంగ్లీష్ ఇన్కల్కేట్ చేయాలన్నారు, కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడతారు. నిన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మహిళా సదస్సులో తెలుగులో మాట్లాడేస్తారు. జక్కంపూడి విజయలక్ష్మి గారు యాక్సెప్ట్ చేశారు మేము ఇంగ్లీష్లో మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టుడే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు have this opportunity, and my greetings to all of you, all the women and girls who are here on this International Women's Day. I am the president of today's function, Dr. Naina, and the guest of honor, Srimati Jakampudi Vijayalakshmi, and Ms. Naina Jaiswal, Dr. Sujana, Srimati Jaishree, Srimati Padmaja, and Sri Nagendra Kishore, Professor Teki, Dr. Ramneshwari, and Dr. Pesis. Today, the most important topic is the gender equality today and sustainable development tomorrow. When you talk about the gender equality, we need to understand what is gender equality. We always talk about equality. We want to give equal
equal status to women in this country. We conduct these kind of programs every year. We always say we need to give equality to the women. And whether we see in the practice, it is not being done fully, not 100%. Now women are progressing, they are coming up, they are on par with the men, they are no less than anybody. But the opportunities given them are not on par with the men. That is the most important thing. When you start from the family, even in the family, when a boy and girl are there, in majority of the cases, I won't blame everybody, but a boy is being preferred in education, in giving opportunities, in spending money for his various needs compared to a girl child, a boy is preferred. Suppose a boy need a child need to be educated in the family, a boy is preferred little more than the girl child. It is happening in many of the families. After marriage also, she will become a daughter-in-law in a family. She is not given an opportunity to participate in decision making. She is being considered and expected to be taking care of the family, welfare of the family, like cooking and other services. Though she is working, though she is a working woman, but still the income that is earned by her is not given to her. She has no freedom to spend that money. We see in every family, the money is taken by the husband, the partner, or the elders of the family. She has very little choice to spend money and take a decision regarding the family affairs. She is being considered as a possession. She has to follow the instructions. Her instructions are not allowed, or not followed, are not considered, mainly in majority of the families. Of course, there are very refined families, but I'm talking of the majority cases, especially from the rural areas, and especially from the families who are not very much educated. And in workplace also, in an office, in a company, in a corporate office, also women are not given proper opportunities to express, to prove themselves. So that is also happening. And when compared to the Western world and world like America and other countries, India is still having the problems of the bias, the gender bias. We are not still on par with the Western world. That is the reason why we are unable to get these women leaders. But I'm happy today we have Naina Jaiswal, who has proved herself at an international level. I'm extremely happy that she happened to be the student of Adikavinannaya, and she will be getting the PhD very soon at the youngest age of 20 years. So I congratulate her. And because she has completed her education in various other schools, colleges at a very, very early age, now she is getting PhD from this university. We got that privilege of giving PhD to the youngest student in the form of Naina Jaiswal. Let us congratulate her with a big clap ovation. Yeah, thank you. Today's topic is the gender equality in sustainable development. Tomorrow, gender equality today and sustainable development tomorrow. What is sustainable development? Because many speakers spoke on different aspects, but this is the thing. What is sustainable? What is sustainable development? The sustainable development is nothing but we need the development,
not at the cost of the future. So we are not the owners of all the resources today. We need to use all the resources very, very conservatively. Do not sacrifice your needs. Use your resources judiciously and see that these resources are passed on to the future generations. It doesn't mean that we are living in the present world, that we own all the resources. We have no right to consume all the resources and deprive these resources to the future generations. So we are only custodians of these resources. We are only the custodians of these resources, and we need to see we use these resources without sacrificing the needs of the future generation. So that is a sustainable development. So in this way, what is the role of the woman in the sustainable development? Because the women population are almost 50% among the population. So we need to give them an opportunity to be part of this development, to be part of the policy making, to be part of the sustainable development of the resources. So unless they are given the proper role in the helm of affairs, the policy making, or the enactment of a law regarding the usage of resources, the sustainable development, whatever we speak, it will be incomplete without involving the women, because they are 50% of the population. So how much percentage of their involvement is given at present? If you see it is less than 10% or even less than 5%, then how you consider what are the policies we have made, what are the decisions we make without involving the major chunk of the population, the policies and decisions will be not very justified. They are very incomplete. So that is the reason why the women should be educated, women should be given an opportunity in leadership in the assemblies or parliament. They should be leading this country. So this be given every opportunity so that the country will progress. The resources will be sustainable for the future generations. Again, the simple terms, sustainability, I can explain to you. Suppose you got a property from your grandfather. Your father has every responsibility to use that judiciously and pass on to you. You have every responsibility to see this property is not wasted. In fact, you have every responsibility to develop and pass on that property to the next generation. That is the sustainability. Sustainable development. You develop at the same time, don't exhaust all the resources of this planet Earth. We are only custodians today. These resources need to be passed on to the next generations without sacrificing the present day needs. That is the sustainability. So, the gender equality, the involvement of women in decision making definitely will be very effective in having the policies of sustainable development. That's why we need to encourage all the women. We need to realize, especially the boys here and men should realize whether we are really giving them the equal opportunity, whether we are considering them equal to us. We need to change at individual level. Even today, people who are not educated, people who are from rural background, still think a woman should not be given an opportunity to think, to discuss, to follow, and to propose related to issues at a family level, at society level, at village level, or at urban areas. So we need to know. I'm extremely happy, at least in this university, we have a lot of women population there, they dominate here. I'm happy to see that. I congratulate all the women and girls here who are in this university. And also, I always say that in this university, we have women leaders. So they are more active than the men. So we have here Dr. Patsis, Dr. Ramneshwari. Let us give them a big hand.
They are excellently doing. They are doing very good work. And so here we have engineer Nokaratnam. We have all women leading this university. So we are extremely happy to know that. So we are going for NAC. We got ISO certifications. We got India Book of Records and Asia Book of Records. We got AICTE with all the good work of Principal Persis and Dr. Kamala Kumari. So this is all excellent inputs given by women. This is what is proved. If you've given them an opportunity, they excel. There will be no less than anyone else. So whatever we could not do all these years could be achieved within 2 years' time, despite the corona. So this is the contribution of women in this university is very remarkable. I'm extremely happy. Again, we have another leader here, Srimati Chakkampudi Vijayalakshmi. She's a very good leader. She is very dynamic. If power is given to such leaders, they will do the wonders. That is what another woman here, Dr. Shugna. She is leading the educational institutions. And Aditya institutions are doing excellently well. I always say, we need to learn from them. Whether they are a college or a school or anything, the good practices need to be inculcated, need to be imbibed, so that we are also excelling in our university, in our practices, and our academic activities. So again, once again, let us all take a oath that we give equal opportunity to the genders, gender equality is maintained, all the women, girls, and girl children are given opportunities to grow. It is not, we are not sacrificing anything. The rightful opportunities for these women need to be given. Once again, I congratulate the organizers for organizing this excellent program today. Thank you very much. Thank you. Thank you, sir. Thank you. Your valuable speech, inspirational and theme-oriented. You have enlightened us on a theme very enlightened way. Thank you, sir. Thank you very much. And now it's the time to felicitate all the guests on the dais. Now I request Dr. Lavanya to take felicitation to proceed further. Now it's the time to give certificates for the competition winners. Surprise distribution for faculty, only for faculty. Please stay, the students. Afterwards it will continue. Please proceed. I request such certificate distribution team. I request Gayatri to list out the names who are won in the competitions, various competitions. Good morning, one and all. I humbly request all the dignitaries on the dais to join for the prize distribution. Short put, teaching, Mrs. A.M. Sirisha, University College of Engineering, first prize. J. Harani, University College of Engineering, second prize. Mrs. P. Revati Devi, third prize.
Non-teaching short put, P. Mohana Radhika first prize, G. Kushma second prize, P. Ammaji third prize. Next event, walking, seniors. Walking seniors, G. Kusuma first prize, J. Prashanti second prize, Dr. S. Rajalakshmi third prize, University College of Science and Technology. Walking for juniors, P. Amaji first prize, K. Janaki second prize, B. Lakshmi third prize. Hundred meters running for non-teaching, J. Kusuma first prize, P. Nagalakshmi second prize, P. M. Radhika third prize. Musical chair, A. Monica first prize, P. Nagalakshmi second prize, and J. Harini third prize. Badminton doubles for teaching, Badminton doubles for teaching, Dr. G. Kirti Marita and K. Satyamonika, University College of Engineering first prize. Badminton second prize, Mrs. A. M. Sirisha and Mrs. B. Lakshmi, University College of Engineering. Third prize, Dr. K. Revati and Mrs. P. Revati Devi, University College of Science and Technology. Badminton doubles for non-teaching, P. Amaji and Durga Jyoti first prize. Badminton doubles for non-teaching, P. Amaji and Durga Jyoti first prize, M. Radhika and R. Jyoti second prize, Maunika and B. Pavitra third prize. Tenicoid teaching, first prize, Mrs. A. M. Sirisha, University College of Engineering. Second, K. Satya Maunika. Third, B. Lakshmi.
There is any point teaching the first list goes to AM. Badminton second prize, Saru. Badminton second prize, Mrs. A.M. Sirisha and Mrs. B. Lakshmi, University College of Engineering. Third prize, Dr. K. Revati and Mrs. P. Revati Devi, University College of Science and Technology. Badminton doubles, non-teaching, P. Amaji and Durga Jyoti, first prize. M. Radhika and R. Jyoti, second prize. Maunika and B. Pavitra, third prize. Tennis teaching, Mrs. A.M. Sirisha, first prize. K. Satyamamika, second prize. K. Satyamamika, second prize. B. Lakshmi, third prize. Tennis non-teaching, G. Kusuma, first prize. Tennis second prize, P. Amaji. Third prize, A. Maunika. Our special prizes for the best participation to Dr. V. Persis, and next to Dr. K. Nukratnam.
Special prize, Dr. Ramanishwarima. Thank you. Now it's the time for felicitation to all the dignitaries on the dais. Adikavinannayauniversity University has tradition in honoring the guest. As a token of our gratitude, it's time to felicitate our guest with a memento. I would request Professor Mokha Jagannath Rao, Honorable Vice Chancellor, to do the honors. So could you please? Now I would request guest of honor. Now I would request guest of honor, Ms. Naina Jaiswal, to receive the memento. శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి. శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారిని మా యూనివర్సిటీ యొక్క సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము.
డాక్టర్ ఎన్ సుగుణ గారిని మా విశ్వవిద్యాలయ సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఎన్ సుగుణ గారిని మా విశ్వవిద్యాలయ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ ఎస్ నాగేంద్ర కిషోర్ గారిని మా విశ్వవిద్యాలయ సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి పి జయశ్రీ గారిని మా యూనివర్సిటీ యొక్క సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి పి పద్మజావాణి గారిని మా విశ్వవిద్యాలయ సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ వి పెన్సిస్ మేడం గారిని మా విశ్వవిద్యాలయ సత్కారాన్ని